వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. రైతుల సమస్యలన్నీ పరిష్కరించి వారి సేవకే ప్రథమ ప్రాధాన్యమిస్తామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొల్శెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మోదుగగుంట గ్రామంలో గురువారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో రైతులను నిర్లక్ష్యం చేశారని, కనీసం పండించిన పంటకు డబ్బులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతు సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చారని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్రతో పంపిణీ చేశారన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ నాయకత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజలకు మేలు చేసే కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏతకోట తాతాజీ, అడపా ప్రసాద్, చాపల రమేష్, పుల్లాబాబీ, పసుమర్తి రామలక్ష్మణ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి రైతుకు ఏదైతే పాస్బుక్లు ఇప్పటి వరకు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో అందరికి కూడా పాస్బుక్లు అందించే కార్యక్రమం. పాస్బుక్లు అంటే ఇవ్వచ్చు, సర్వే కూడా చేసి సరిహద్దు రాళ్ళను కూడా వేసి ఎక్కడ తగాదాలు లేకుండా గడిచిన 5 సంవత్సరాల్లో రైతు ధాన్యం పండిస్తే ఎక్కడ తోలాలో తెలీదు, ఏ రైస్ మిల్లు దింపుకుంటారో తెలీదు. రైస్ మిల్కి వెళ్తే మరి ఆ రైస్ మిల్లు కూడా 25,000 30,000 డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న సందర్భం మనకు తెలుసు. గత ప్రభుత్వం ఏం చేసింది, గత ముఖ్యమంత్రి ఏం చేశాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అనేది ఒక డిస్కషన్ రావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ రోడ్ల నిమిత్తం 34 లక్షల రూపాయలని ఇవాళ మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. PGRS అనేది ప్రభుత్వం ఒకరోజు పెట్టమంటుంది, కానీ నేను ప్రతి రోజు కూడా ఈ PGRS అనే అన్ని శాఖల్లోనూ ఇవాళ MRO ఆఫీసులో మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, మా ఆఫీసులో చేయొచ్చు, ఇక్కడ ఆఫీసులో చేయొచ్చు. మరి ఇవన్నీ కూడా మనం అందరూ కూడా ఈ రోజు వరకు 44 అప్లికేషన్లు వస్తే 41 అప్లికేషన్లు పూర్తి చేశాం. ఈరోజు పొద్దు నుంచి ఇక్కడ ప్రజా దర్బార్ పెడితే ఒక అప్లికేషన్ కూడా రాకుండా జీరోలో నడుస్తూ ఉందని చెప్పడానికి గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఈ రోజు మీరు ఓటేశారు, ఖచ్చితంగా అన్ని పనులు చేసి మనం వెళ్ళాలనే ఉద్దేశం మనం పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాల్లో అన్ని విలేజ్లకి లింక్ రోడ్లు మనం వేసుకోగలిగాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మార్చలు అయిన తర్వాత ఒక విలేజ్ స్వరూపాలనే మార్చే సందర్భం మీ అందరికి తెలుసు. మీరు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఇవాళ ప్రజల సేవ చేసే భాగ్యం కల్పించిన మీ అందరికి కూడా మేము రుణపడి ఉండి పనిచేస్తామని చెప్పి కూడా మీ దగ్గరికి వచ్చి ఇవాళ ప్రజల్లో తిరగాలంటే భయపడే రోజుల నుంచి ప్రజల దగ్గరికి వచ్చి మాకు సమస్యలు లేవనే తేదీ దగ్గర తీసుకెళ్లి ఉంటే ఘనత మీది మాది అని కూడా తెలియజేస్తాం. ఎలక్షన్ ముందు ఓట్లు అడుక్కుండా తిరుగుతాం మనం. గెలిచిన తర్వాత ఎవరో ప్రజల్లోకి వెళ్ళలేదు కాబట్టి నిరంతరం ప్రజలు ఉండమని అందరికీ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు పాటించే విధంగా నేను ప్రతిరోజు ప్రజాసేవలో ప్రతిరోజు ఆదివారంతో సహా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నా. ఇవాళ అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ తాడేపల్లిగూడెం 5 సంవత్సరాలుగా ఏ పని చేయక ఇబ్బంది పడుతూ ఉంటే అన్ని రోడ్లు వేసుకున్నాం, మరి అన్ని చెరువుల్ని బాగు చేసుకున్నాం. NRGSలో ఎక్కువ పనిదినాలు గడిపి కాంపౌండ్ కింద ఎక్కువ తెచ్చి డబ్బులు కూడా పనిచేయించే బాధ్యతలు కూడా మనం తీసుకున్నాం. ఇవాళ భారతదేశం భయం లేకుండా ఇంట్లో పడుకుండా ఉంటే ప్రపంచ దేశాలన్నీ కొట్టుకు చేస్తూ ఉంటే భారతీయులు మాత్రమే స్వేచ్ఛగా ఇంట్లో పడుకుంటారు. దానికి కారణం బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. ఎవరైనా మాటలు చెప్పి మళ్ళీ మేము వచ్చేస్తాం, మళ్ళీ మేము కత్తులు తీస్తాం, మీరు ఏదన్నా సంపాదించిన డబ్బులు ఉంటే మేము లంచాల రూపంలో పట్టుకుపోతాం నాయకులు మీ దగ్గరికి వస్తే మీరు సగిన బుద్ధి చెప్పాలని మాత్రం నేను కోరుకుంటా ఉన్నా.